ఇవాళ రెసిపీ అయితే స్ట్రీట్ సైడ్ మిర్చి బజ్జీ అండి. స్ట్రీట్ సైడ్ మిర్చి బజ్జీ లాగా క్రిస్పీగా రావాలంటే నేను ఒక టిప్ అయితే చెప్తానండి. అలాగైతే చేస్తే స్ట్రీట్ సైడ్ మిర్చి బజ్జీ లాగా క్రిస్పీగా అయితే వస్తాయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లావణ్య, మీరు చూస్తున్నారు ఈ తరం ఇల్లాలు. ఇవాళ మనం మిర్చి బజ్జీ అయితే వేసుకుంటున్నామండి. దానికోసం ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నానండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి అయితే వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మిర్చి బజ్జీ అయితే క్రిస్పీగా వస్తాయండి. అలాగే పసుపు, కొద్దిగా కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా సోడా. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి జల్లించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర చేతిలో వేసుకొని నసులుకోవాలండి. ఇలా నసులుకొని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. వామ కూడా అలానే నసులుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కాస్త అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకొని కొద్దిగా వాటర్ అయితే పోసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని అయితే తడుపుకోవాలండి. ఇదిగోండి, ఇటుపక్క బాండి పెట్టుకొని ఆయిల్ అయితే పెట్టుకున్నామండి. ఆయిల్ హీట్ అయింది కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే ఈ పిండిలో కలుపుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల స్ట్రీట్ స్టైల్ బజ్జీలాగా అయితే క్రిస్పీగా అవుతాయి. ఇదిగోండి, కన్సిస్టెన్సీ అయితే ఇలా అయితే తడుపుకున్నానండి. ఆయిల్ అయితే హీట్ అయింది కదండి. ఇప్పుడు మనం మిర్చి అయితే వేసుకున్నాం. అంటే అన్నీ అయితే ఇలా వేసుకున్నాం కదా. ఇదిగోండి, ఇలా గోల్డ్ కలర్ అయితే వచ్చేసాయి కదండి. ఇప్పుడైతే మనం తీసేసుకోవాలి. ఈ టిప్స్ ప్రకారం అయితే చేసుకోవాలండి. వేడి వేడి టేస్టీ క్రిస్పీ మిర్చి బజ్జీ అయితే రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.